అండి అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి అందరికీ. కోటి విద్యలు కూటి కోసమే అంటారు. అలాంటప్పుడు హ్యాపీగా వండుకొని తినడంలో ఏంటండి బాధ మనకి. ఓకేనా, దానిలో భాగంగా ఈరోజు మనం కోనెం చేపలు ఇగురు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. అలాగే మనం కోనెం చేపలు ఇగురు కోసం ముందుగా కోనెం ఫిష్ తెచ్చుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. బాగా ఉప్పు వేసి బాగా కడగాలి, ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. ఒక్కొక్క పీసు కూడా బాగా కడగాలి నీట్గా. ఇక్కడ కూడా ఇలా ఉన్నదనుకోండి, ఇలా రాయికేసి రాస్తే మనకు అదంతా పోతుంది, బ్లాక్నెస్ అంతా. అండ్ బోన్స్ ఉంటాయి, బోన్స్ కూడా బాగుంటాయండి. బోన్స్తో పాటు ఉంటుంది ఫిష్. ఇలా చూడండి, బోన్లెస్ పీసెస్ ఇవి. ఓకేనా, ఇలా మనం కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ దీనికోసం మనం పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇదే టొమాటోని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. మనకి గ్రేవీ, ముక్కకి గ్రేవీ బాగా పట్టాలనుకుంటే ఇలా మనం మిక్సీ చేసుకోవచ్చు. నేను చూడండి, ఇవి ఒక 3 టమాటోలు, ఒక 5 ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఒక 3 టమాటోలు అండి, 5 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టుకుంటాను. ఇందులో కోసం మనకి పెద్దగా మసాలాలు ఏమి వేయకూడదండి. ఇందులో మసాలా వేస్తే ఇగురు తాలూకా ఫ్లేవర్ టేస్ట్ మారిపోద్ది. అంటే ఈ కోనెం చేపకి మనం దానికోసం ఒక వెల్లుల్లిపాయ, పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి, జీలకర్ర, ధనియాలు, అల్లం. కొంతమంది మసాలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వేసుకుంటారు, అది మీ ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. ధనియాలు అనేవి అస్సలు అంటే చిన్న బద్ద కూడా లేకుండా మనకి బాగా మెత్తగా అయిపోవాలండి. అండ్ ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా గ్రేవీ మాకొద్దు ఎక్కువ అనుకునే వాళ్ళు ముక్కలు కూడా వేసుకోవచ్చు. లేదు గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకుని, ఈ పండుమిర్చి కూడా వేసేయండి మిక్సీలో. ఇది కర్రీలో వేద్దాం ఈ పచ్చిమిర్చి. ఓకేనా, ఇదంతా పచ్చిమిర్చి అంతా కర్రీలో వేద్దాం. ఇది మాత్రం మిక్సీ పట్టేద్దాం. దీనికి మనం ఉప్పు కారం కూడా పట్టిద్దాం. ఇదిగోండి, మనం మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ముక్కలకి ఉప్పు కారం పట్టించాలి కదా, అందుకోసం ఒక వెడల్పు దానిలో వేసుకుందాం. నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఆల్మోస్ట్ 2 స్పూన్స్ వేసానండి, సరిపోతుంది. అండ్ సాల్ట్ కూడా మనకి 1.5 వేసాను. దాన్ని చూసుకుని మనం వేసుకోవచ్చు కూర ఉడికినప్పుడు. ఓకేనా, ఇది ఇలా బాగా ఉప్పు కారం పట్టించాలి. బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇంచుమించు ఒక 3 టేబుల్ స్పూన్స్ పెద్దవి వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ ముద్దంతా కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేయించాలి. చాలా బాగుంటాయండి కోనెం చేపలు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ముళ్ళులు కూడా ఉండవు కదా, చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మూత పెట్టుకుని మనం బాగా మగ్గించాలి. ఆ గ్రేవీ అంతా బాగా మగ్గించాలి. చూసారు, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ముద్ద మగ్గితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంట. ఆయిల్ అంతా పైకి వస్తుందంటే ముద్ద మగ్గుతుంది బాగా. మనం చూడండి, పచ్చిమిర్చి ఇందులో వేసేసుకుని ముక్కలన్నీ కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఎంతైనా కలపచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మాత్రం గరిటె పెట్టుకోవాలి. గరిటె పెడితే ముక్కలన్నీ విడివిడిగా అయిపోతాయి. ఆ గ్రేవీ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలి.
వాటర్ కూడా మనం ఎక్కువ వేయనవసరం లేదు, చేపల నుంచి నీరు ఊరుతుంది కదా అది, ప్లస్ ఏవైతే మనం మిక్సీ చేసుకున్నామో మిక్సీ కొంచెం వాటర్ వేసి జస్ట్ దాన్ని ఈ ఉప్పు కారం కలిపిన కళాయి ఉంది కదా అందులో వేసి అది కూడా మనం ఆ వాటర్ వేస్తే సరిపోతుంది. అంటే ఒక పావు నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఈలోపు మనం మూత పెడదాం, ఎందుకంటే ఈ కొంచెం నీళ్ళు ఇంకనివ్వాలి. మనం సిమ్లో పెట్టి మూత పెడితే ఇంకుతుంది. మూత వేద్దాం. చూసారా వాటర్ ఎంత రిలీజ్ చేసిందో. మనం గరిటె పెట్టకుండా జస్ట్ ఇలా కలపాలి. ఆ నీళ్ళు కొంచెం ఇంకనివ్వాలండి. ఇంకనివ్వకపోతే ఏ ఫిష్ అయినా సరే స్మెల్ వస్తుంది. కొంతమంది డైరెక్ట్ పులుసులోనే ముక్కలు దించుతారు, బట్ నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు. ఓకేనా, కొంచెం నీళ్ళు ఇంకే కాబట్టి మనం ఏదైతే వాటర్ మనం పక్కన పెట్టుకున్నామో వాటర్ వేసేద్దాం. జస్ట్ ముక్కలు పూర్తిగా మునగక్కల్లా, కొంచెం మునిగితే చాలు. మునిగిన తర్వాత మనం వాటర్ వేసిన తర్వాత ఇంకొకసారి కదిపేద్దాం. అంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. లైట్ గ్రేవీగా ఉన్నప్పుడే మనం కలిపేసి మూత పెట్టేస్తే ఆ వాటర్ అలా ముక్కలకి ఎగిరిపోతుంది అన్నమాట. ముక్కని ఎగిరి పట్టుకుని ఉంటుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం అంతే. ఓకేనా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదాం స్టవ్. తర్వాత మీకు చూపిస్తానండి ఎలా అయిందో. ఓకేనా, అసలు ఇది ఉడుకుతుంటే నేను ఆ రూమ్లో ఉండలేకపోతున్నానండి. ఒక్కసారి వచ్చి చూడు చూడు అని పిలుస్తున్నట్టుగా ఉంది. స్మెల్ భలే ఉంది. ఈరోజు కుమ్మేద్దామండి చేపల ఎగురుతో. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. చూసారండి ఆయిల్ అంతా ఎలా పైకి వస్తుందో, అంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. చూసారా మన కూర ఎంత చక్కగా ఉందో. మనం టేస్ట్ చేద్దామా? వేడి వేడి కోనెం చేపల ఎగురు. మనకి బాగా మగ్గితే ఈ ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుందండి. చూసారా మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుందండి కర్రీ. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి కర్రీ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తా ఎలా ఉందో. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేడి అన్నంతో వేడి వేడి కూర కోనెం చేపల ఎగురు వేసుకొని తిందాం. ఎలా ఉందో చెప్తాను టేస్ట్. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. చూడండి ఎలాంటి పీసెస్ ఉన్నాయి కదా. ఇది చికెన్ పీస్లా పిల్లలకి అంత చికెన్లా తినేస్తారండి, ఫిష్ అనుకోరు. మాటలు కూడా రావట్లేదు నాకు. చాలా బాగుంది. చూడండి ఇంకా చికెన్ పీస్ లాగే ఇలా వస్తుంది అన్నమాట. లేయర్స్ కింద వస్తుంది ఇలాగా. చాలా బాగుందండి. చేపలో ఉప్పు కారం కూడా కరెక్ట్గా వెళ్ళింది. మనం ముందు పట్టించేసాం కదా, బాగుంది. సూపర్. అలా చూస్తూ ఉండకపోతే ఒక లైక్ వేసుకోండి. ఓకేనా, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోండి.